ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున కంచిపీఠానికి 68వ మహాస్వామిగా బాధ్యతలు చేపట్టి నడిచే దేవుడుగా ప్రఖ్యాతిగాంచినటువంటి కంచిపీఠానికి పరమాచార్యుడిగా వ్యవహరించినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క జయంతి 1894 సంవత్సరం మే నెల 20వ తేదీ స్వామివారు అవతరించినటువంటి పుణ్యదినం. కంచి కామకోటి పీఠాన్ని అధివసించి జగద్గురువుగా వ్యవహరించి పరమాచార్యుడిగా మహాస్వామిగా పెరియవ అనేటువంటి పేర్లతోటి పిలవబడ్డటువంటి మహనీయుడు సాక్షాత్తు నడిచే దేవుడు ఆయన. ధర్మాచరణకి శ్రద్ధ అనేది ప్రాతిపదిక అంటారు స్వామి. శ్రద్ధ ఉంటేనే ధర్మాచరణ సాధ్యమవుతుంది. అంతేకాదు సంకల్ప బలంతో ఏదైనా పని ఫలానా సమయానికి పూర్తి కావాలి, పూర్తి చేయబడాలి అని గనక పూనుకుంటే ఆ పని అయి తీరుతుందన్న స్వామి. ఒక ధర్మం, ఒక శక్తి, ఆ ధర్మానికి చెందినటువంటి వ్యక్తుల సంఖ్య మీద ఏనాడు ఆధారపడదు. ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది అని నొక్కి వక్కాణించినటువంటి మహనీయుడు కంచి పరమాచార్య. అటువంటి మహాత్ముడి యొక్క జీవిత విశేషాలు ఈనాడు తెలుసుకొని వాటి నుంచి మనం కూడా స్ఫూర్తి పొందాలి అనేటువంటి ఆలోచనతోటి మీతోటి కొన్ని పంచుకునే ప్రయత్నం చేస్తాను. స్వామివారు దక్షిణ తమిళనాడులో దక్షిణ ఆర్కాడ్ జిల్లా, సౌత్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ అంటారు, విల్లుపురం గ్రామంలో స్మార్త హోయసాల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో 1894 సంవత్సరం మే నెల 20వ తేదీన అనురాధ నక్షత్రంలో పుట్టారు. అయితే నా అదృష్టం ఏంటంటే ఇదే జిల్లాలో తిరుక్కోయిలూరు, విల్లుపురానికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ విల్లుపురంలోనే మా అమ్మగారు జన్మించారు. ఆ విల్లుపురం దగ్గర తిరుక్కోయిలూరు గ్రామంలో గొప్ప కోవిలలు ఉన్నాయి కాబట్టి ఆ ఊరికి తిరుక్కోయిలూరు అని పేరు వచ్చింది. అందువల్ల మాకు ఆ ఊరితో అనుబంధం ఉంది.
స్వామి తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే అమ్మగారు మహాలక్ష్మీదేవి, తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జిల్లా విద్యాధికారిగా పనిచేస్తూ ఉండేవారు. అంటే డిఈఓ అంటాం కదా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అని. ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మన స్వామి రెండో కుమారుడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పుట్టినప్పుడు పెట్టిన పేరు స్వామినాథన్. అంటే పూర్వాశ్రమం పేరు స్వామినాథన్. స్వామి యొక్క కుటుంబ ఇలవేల్పు ఎవరు అంటే కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి స్వామిమలై ఆలయ ప్రధాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆయన్ని స్వామినాథన్ అంటారు. మా పెద్దమ్మ గారి కొడుకు పేరు కూడా స్వామినాథన్. స్వామి మలైలో వెలిసినటువంటి స్వామి, స్వామి అనేటువంటి పేరు సుబ్రహ్మణ్యుడికే ఉన్నది అని అంటారు చాగంటి వారు. అందువల్ల ఆ పేరు స్వామినాథన్ పేరు పెట్టారు. స్వామినాథన్ గారి తండ్రి దిండివనంలో ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. దిండివనంలో తన తండ్రి గారు పనిచేస్తున్నటువంటి ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు, మొదలుపెట్టాడు. చురుకైనటువంటి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అనేక పాఠ్యాంశాలలో గొప్పగా రాణించాడు. స్వామికి 1905 సంవత్సరంలో ఉపనయన సంస్కారం జరిగింది. శివన్ సార్గా పేరొందినటువంటి సదాశివ శాస్త్రి స్వామినాథన్ గారికి అనుజుడు, అన్నయ్య. ఆ బాలుడు 13వ ఏటనే సన్యాస దీక్ష పుచ్చుకొని కంచి కామకోటి పీఠం అధిష్ఠించాడు అన్నయ్య గారు. చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతే కాదు, అంటే కేవలం పీఠాధిపతే కాదు, ఆ మహాత్ముల్లో ఒక రాజకీయవేత్త ఉన్నాడు, ఒక చారిత్రాత్మకమైన పరిశోధకుడు ఉన్నాడు, ఒక శాస్త్ర పరిశోధకుడు ఉన్నాడు. అంతేకాదు జ్యోతిష్ శాస్త్రవేత్త ఉన్నాడు. ఆధ్యాత్మిక రంగాన్ని ఇలా ఒకటేమిటి ఎంతమందినో దర్శించవచ్చు స్వామివారిలో. ఇది భక్తుల యొక్క నమ్మకం అండి. ఇన్ని విషయాల్లో విస్తృతమైనటువంటి ప్రతిభా సామర్థ్యాలు కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం పరమాద్భుతం, అనితర సాధ్యం. ఈ మాట మనకు అనిపించటానికి తగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నిండు నూరేళ్లు విలక్షణమైనటువంటి జీవితాన్ని గడిపారు స్వామి. ఏనాడు వాహనం ఎక్కలేదు, పాదచారి అయి దేశమంతా సంచరించారు. అందుకనే నడిచే దేవుడు అని ఎవరికి లేదు పేరు, ఈ ఒక్క స్వామికే ఉంది. ధర్మ ప్రబోధం చేశాడు, అనేకమైన దివ్యమైనటువంటి శక్తులు ప్రదర్శించాడు. సనాతన ధర్మ పునరుద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాపురుషుడు స్వామివారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఒకసారి తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలోని ఆనంద తాండవపురంలో ఒక మూగ బాలుడికి మాటలు రప్పించాడు. లీలలు, స్వామి యొక్క లీలలు. స్వామి మతాతీతుడు. 1926లో కారంబుక్కుడి అనేటువంటి ఊరు నుండి పుదుక్కోటైకి వెళ్లే దారిలో గుంపులు గుంపులుగా ప్రజలు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వాళ్లల్లో మహమ్మదీయులు ఉన్నారు.
ఆ విధంగా ఒక మహమ్మదీయుడు స్వామి యొక్క పల్లకీని మోశాడు. స్వామివారు అతన్ని పిలిచి క్షేమ సమాచారాలు అడిగాడు. ఆ భక్తుడు అన్నాడు, స్వామి, తమరు అల్లా రూపంలో నాకు కనిపించాడు అన్న. మహాపురుషులు మతాతీతులు కదా, అందువల్ల అలా దర్శనమిచ్చాడు. భారత రాజ్యాంగం మతాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారే కారణమని చాలా మందికి తెలియదు. స్వామివారు సన్యాసి దీక్ష పుచ్చుకొని మఠాధిపత్యం వహించడం వల్ల దేశ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనల. కానీ భారత స్వాతంత్ర్యాన్ని స్వామి మనస్ఫూర్తిగా కాంక్షించారు, ఉద్యమాన్ని సమర్థించారు. గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకి పిలుపు ఇచ్చిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్దరు దుస్తులనే వాడాడు. భారత రాజ్యాంగం ద్వారా హిందూ మతాన్ని కాపాడుకోవడం మన యొక్క తక్షణ కర్తవ్యం అని బోధించాడు. అంతేకాదు, ఇది ఎంత మాత్రము ఉపేక్షించవలసిన విషయం కాదు అని స్వామి చెప్పారు. మతాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తింపు చేయటానికి ఎనలేనటువంటి కృషి చేశారు స్వామివారు. భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని నిర్మాణం చేయటానికి ఒక రాయబార వర్గాన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపించింది. అప్పుడు మన మతం యొక్క గొప్పదనం, మన మత సంస్థల యొక్క పరిస్థితుల్ని ఆ సభ్యులకి వివరించి చెప్పాలని స్వామి తన భక్తులను ఆదేశించాడు. అట్లాగే భక్తులంతా ఆ సభ్యులందరికీ టెలిగ్రాములు పంపించారు. కానీ వాళ్ళు ఏమాత్రం స్పందించాల. అయినా స్వామి నిరాశపడ్డ. అయితే చిట్ట చివరికి తాతాచారి అనేటువంటి ఒక పెద్దకి వచ్చినటువంటి ఆహ్వానం మేరకి మత సంస్థలకి రాజ్యాంగ రక్షణ అవసరము అనేటువంటి స్వామి యొక్క ఆశయాన్ని రాయబార వర్గంలో ప్రముఖుడైనటువంటి సోరేన్ సన్ అనేటువంటి అతనికి వివరించాడు. స్వామి ఒక్క క్షణం ధ్యానంలో మునిగి ఆ తరువాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ చట్టం చేయాలని బ్రిటిషు ప్రభుత్వాన్ని కోరుతూ ఒక వినతి పత్రం తయారు చేశారు. అంటే తాను తయారు చేయకుండా తయారు చెయ్యమని తన యొక్క అంత్యవాసులని ఆదేశించాడు. ఆ తరువాత ఢిల్లీ వెళ్ళినటువంటి సోరేన్ సన్కి విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. ఈ భక్తులు వెళ్ళి రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి ఏర్పాటైంది. అసలు కంచి పీఠాధిపతులుగా ఎలా వచ్చారు? పూర్వాశ్రమంలో స్వామినాథన్ అనేటువంటి పేరుతో పిలువబడేవారని చెప్పుకున్నాక స్వామివారికి 1905 సంవత్సరంలో ఉపనయన సంస్కారం జరిగింది. 1907 ఫిబ్రవరి 13వ తారీఖున స్వామి కంచిపీఠానికి 68వ పీఠాధిపతిగా నియమించబడ్డారు. 1907 సంవత్సరం 68వ పీఠాధిపతి. వేద రక్షణ, సంస్కృతి రక్షణ మొదలైన ఎన్నో కార్యక్రమాలు స్వామివారి యొక్క పర్యవేక్షణలో జరిగింది. భారతదేశం అంతా కూడా పాదయాత్ర ద్వారా పర్యటించారు. స్వామి యొక్క ఉపన్యాసాలు చాలా ప్రఖ్యాతి వహించినాయి. స్వామివారు సర్వజ్ఞుడు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకి ఒక్క సంఘటన మీతో మనవి చేస్తాను. స్వామివారు తీర్థగోష్ఠి జరుపుతారు. ప్రతిరోజు చంద్రమౌళీశ్వర ఆరాధన అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తానే స్వయంగా తీర్థం ఇస్తారు. ఒకనాడు తీర్థగోష్ఠి జరుగుతోంది. అనేక మంది కూర్చున్నారు.
ఒక ఆమె కూతురు, భర్త లేడు, ఒకే ఒక్క కూతురు పెళ్ళిడికి వచ్చింది. పెళ్లి కూడా కుదిరింది ఆ అమ్మాయికి. వాళ్ళిద్దరు అమ్మ కూతుళ్ళు కూర్చున్నారు అల్లంత దూరంలో. అమ్మవారికి ఒక పట్టు వస్త్రం కట్టున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మతో అన్నది, అమ్మా ఆ పట్టు చీర చాలా చాలా బాగుంది, నాకు కావాలమ్మా, అది నా పెళ్లి కట్టుకుంటాను అంటున్నది. నోర్మయ్యి, అది అమ్మవారికి కట్టింది, మనకెందుకు ఇస్తారు అని వాళ్ళమ్మ కసురుకుంది. ఆ అమ్మాయి మొహం చిన్నపుచ్చుకుంది. చివరికి వీళ్ళిద్దరు వంతు వచ్చింది తీర్థం పుచ్చుకోవడానికి. స్వామివారు ఆ తీర్థం ఇచ్చేటటువంటి ఆ చెక్క పాత్రని పక్కన పెట్టి గబగబా అమ్మవారికి కట్టినటువంటి ఆ చీర తీసి ఈ అమ్మాయి చేతిలో పెట్టాడు. ఆశ్చర్యం, సంభ్రమం కలిగింది. వీళ్ళిద్దరూ అనుకున్నది స్వామివారికి ఎలా తెలిసింది? అదే సర్వజ్ఞత్వం అంటే. అది ఎవరెవరి మనస్సుల్లో ఏమేమి అనుకుంటున్నారో అన్నీ తెలుసు. అమ్మా, నువ్వు జగన్మాత యొక్క చీర కోరుకున్నావుగా నీ పెళ్లికి, ఇదిగో అమ్మవారు అనుగ్రహించి నీకు ఇచ్చింది, పుచ్చుకో అన్నారు స్వామి. ఎన్నో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఒకానొకప్పుడు కంచి అమ్మవారికి ప్రతిరోజు పల్లకీ సేవ చేస్తారు. రాత్రిపూట ప్రతిరోజు జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుంది. ఒకరోజు వర్షం మొదలైంది, కొండపోత వాన. ఎలా చేయాలా అమ్మవారికి పల్లకీ సేవ అని వాళ్ళు తలకాయలు బాదుకొని చివరికి ఆ దగ్గరలోనే ఉంటుంది అమ్మవారి గుడికి, కంచిపీఠం దగ్గరే. ఆ కంచిపీఠానికి వచ్చి స్వామివారితో మొరపెట్టుకున్నారు ఆ అర్చక స్వాములు. వెంటనే స్వామి ఒక కొబ్బరికాయని మంత్రించి ఇచ్చాడు. ఈ కొబ్బరికాయ తీసుకువెళ్ళి అమ్మవారి యొక్క పల్లకీ కట్టండి, మీకు పల్లకీ సేవ నిర్విఘ్నంగా జరిగిపోతుంది, పోండి అన్న. వాళ్ళ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి యొక్క పల్లకీ కట్టారు. వెంటనే ఆశ్చర్యకరంగా వర్షం ఆగిపోయింది. కొండపోతగా పడుతున్న వాన ఆగిపోయింది. అమ్మవారికి పల్లకీ సేవ యథావిధిగా జరిగిపోయింది. పూర్తయింది. పల్లకీ లోపలికి చేర్చారో లేదో మళ్ళీ వర్షం మొదలైంది. ఆహా, స్వామివారి యొక్క వైభవం ఎంతని చెప్పచ్చు, ఏమని చెప్పచ్చు, ఆలోచించండి. మరొక సందర్భంలో స్వామివారు ఒక గ్రామంలో విడిది చేసి ఉన్నారు. అశేషంగా భక్తులు వచ్చారు. ప్రవచనం జరుగుతుంది. వాళ్ళందరూ అనేకమైన కానుకలు తెచ్చిస్తూ ఉన్నారు. స్వామి అన్నారు, నాకెందుకయ్యా ఈ కానుకలు, నేను సన్యాసిని, నేనేం చేసుకుంటాను, ఇవన్నీ నాకు అక్కర్లేదు అని అన్నాడు. కానీ వాళ్ళు ఎంతో బతిమలాడి మీదట, నాకు ఒకే ఒక్క కోరిక ఉందయా, మీరందరూ తీరుస్తానంటే అడుగుతాను అన్నారు స్వామి. చెప్పండి స్వామి, మీరు ఏది అడిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. 24 గంటలు ఉన్నాయి కదా మీ అందరికీ, రోజు గంటకు 60 నిమిషాలు, మరి ఒక్క 2 నిమిషాలు నాకు దానం చేస్తారా మీరు అని అడిగారు. మీ సమయంలో 2 నిమిషాలు. ఇదేం స్వామి, ఎందుకు చేయము? అయితే ఆ 2 నిమిషాలు నావి. ఆ 2 నిమిషాలు ప్రతి వ్యక్తి కూడా భగవద్ధ్యానం చేయాలి అని చెప్పి స్వామి ఆదేశించాడు. అంటే అందరూ తరింపబడాలి అనేది స్వామి యొక్క ఆలోచన. అటువంటి స్వామి ఈ లోకంలో నిండు 100 ఉన్నారండి. అది 1986 సంవత్సరం. నేను, మా మరదల వారి తండ్రి పోలంరాజు రామకోటేశ్వరరావు గారు, ఆయన భార్య మా అక్కయ్య సీతమ్మ, వాళ్ళిద్దరిని తీసుకొని
నేను కంచి వెళ్ళాను. 1986 ఏప్రిల్ నెలను గుర్తున్నాను. వెళ్ళి మఠానికి వెళ్ళాం. తీర్థగోష్ఠి జరుగుతోంది. మా అదృష్టం కొద్దీ స్వామికి అప్పటికి సుమారుగా 90 ఏళ్ళు ఉంటాయి. 90 ఏళ్ళు తక్కువ ఉండవు. అంత 90 ఏళ్ల వయసులో కూడా అందరికీ తీర్థం ఇస్తున్నారు. మేము కూడా స్వామి యొక్క అమృత హస్తాలతోటి ఆ తీర్థాన్ని స్వీకరించే అదృష్టం కలిగిందండి మాకు. ఇది నా జీవితంలో నేను మరిచిపోలేనటువంటి ఘట్టం. ఆ తరువాత ఒక 10 ఏళ్లకి, సుమారుగా 95 అనుకుంటాను, అప్పటి నుంచి ఈ ప్రవచనం చేయడం అనేది నాకు సంక్రమించింది ఒక అలవాటుగా. అంటే స్వామి యొక్క అనుగ్రహం ఫలించింది నా జీవితంలో. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళు మొట్టమొదటి ఊరికే పురాణం చదివి వినిపించడం వరకే చేశాము. ఆ తర్వాత మహాత్ముల యొక్క ప్రవచనాలు వినడం, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించటం, వీటి వల్ల ఏదో కొంచెం మీ అందరి ముందు 4 మాటలు చెప్పగలిగేటటువంటి శక్తి ఆ పరమాత్మ ప్రసాదించాడు. నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం కూడా నాకు సంక్రమించిందని నేను అనుకుంటాను అప్పుడప్పుడు. ఈ సందర్భంలో కంచి పరమాచార్య మనకి పెట్టినటువంటి జ్ఞాన భిక్ష అపారమైందని, అందుకని అపార కరుణా సింధు అని కూడా వారిని అంటారు. తమిళం వాళ్ళు పెరియవా అంటారు. మరొక చిన్న ఘట్టం వారి జీవితంలో చెప్పకపోతే నా మనసు కూడా ఊరుకోవట్లేదు. ఒకప్పుడు మఠంలో వంట చేసేవాడు తోటకూర పప్పు చేసేట. లేత తోటకూర చక్కగా బ్రహ్మాండంగా పప్పు చేసి పోపు పెట్టి ఇంగు వేసి ఇవన్నీ చేస్తారు కదా. వడ్డించారు. స్వామి భేష్ భలే ఉందిరా అన్న. ఈ తోటకూర అంటే నాకు ఇష్టం అన్నారు స్వామి పొరపాటున. భక్తులు విన్నారు. ఇక రోజు మోపులు వస్తున్నది తోటకూర. రోజు తోటకూరే వండుతున్నాడు వాడు. ఏమిట్రా రోజు తోటకూరే వండుతున్నావు అన్న. మీరు ఇష్టమని చెప్పారు కదా స్వామి, అందుకని భక్తులు కూడా చేస్తున్నారు, అందుకని వండుతున్నాను అని. వెంటనే నాలిక ఖర్చుకున్నారు స్వామి. అరే, సన్యాసం స్వీకరించినటువంటి నేను రుచులకి ఈ విధంగా లోను కావచ్చా? ఇవాళ ఉన్నారు సన్యాసులు, ఏసీ కార్లు, ఏసీ బిల్డింగులు అనకూడదు. మనం కలియుగం కాబట్టి మనం చూసి చూడనట్టు పోతూ ఉండాల్సింది. వెంటనే స్వామి తన దోషాన్ని గ్రహించాడు. ఇక నుంచి తోటకూర తినను అన్నాడు మొట్టమొదట. ఇప్పటి వరకు జిహ్వ చాపల్యాన్ని జయించకుండా నేను సన్యాసం స్వీకరించాను. కాబట్టి ఈ సన్యాసం వల్ల నేను సాధించింది ఏమిటి? వెంటనే స్వామి గోశాలలో 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు నివసించి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం ఆవు పేడని నాలిక రాసుకొని పరిహారం చేసుకున్నారు, ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఇది కదా స్వామి యొక్క వైభవం. అంటే సన్యాసిగా ఉండేవాడు జిహ్వ చాపల్యానికి లోను కాకూడదు, ఎటువంటి దాని పట్ల ఆకర్షితుడు కాకూడదు. ఇది కదా శాస్త్రం చెప్పిన మాట. దానిని నేను అనుసరించాలి అని మనకు ఆదర్శంగా చూపించారు పరమాచార్య. అటువంటి పరమాచార్య
1994 సంవత్సరం జనవరి 8వ తేదీన శివైక్యం చెందారు. దాదాపు నిండు 100 ఏళ్ళు జీవించారు స్వామి. స్వామి చివరి దశలో చూస్తే బాగా ముసలి ఒగ్గైపోయి ఎముకల గూడులాగా అయిపోయి కనిపిస్తారు. కానీ ఆ తేజస్సు అద్భుతం. ఇప్పటికీ అటువంటి చిత్రపటాలు చాలా ఇళ్లలో కనిపిస్తాయి. స్వామి యొక్క చిత్రపటాలు ఇట్లా కూర్చొని ఒగ్గులాగా ఉంటారు. కానీ ఆ తేజస్సు, ఆరా అంటాం కదా ఇంగ్లీష్లో, అద్భుతమైనటువంటి ఆ తేజస్సు ఆకర్షిస్తుంది ఎవరినైనా సరే. ఎంత గొప్ప పండితుడైనా, ఎంత గొప్ప డబ్బున్నవాడైనా స్వామి దగ్గరకు వస్తే అణకోవతోటి వినమ్రుడై పాదాల మీద పడిపోతారు. అంటే పాదాలు ముట్టుకోరు, దండంలాగా పడిపోతారు. స్వామి అంతటి వైభవం కలిగిన వాడు. వేదాన్ని కాపాడాలి అని చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలను రక్షించాలి అని చెప్పారు స్వామి. దానికి అహరహం కంచిపీఠం పనిచేస్తూనే ఉందండి. అటువంటి స్వామి యొక్క జీవితంలో కొద్ది ఘట్టాలు, ఈ 25 నిమిషాలు మీతో పంచుకునే భాగ్యాన్ని కలిగించినటువంటి మన అక్కునూరి వారికి, వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు ఆ చంద్రమౌళీశ్వరుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా లభించుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ కూడా ఇచ్చి ప్రోత్సహించండి. ఆ పక్క నుండి బెల్ బటన్ని ఒక్కసారి మోగించండి. నేను చేసే అప్డేట్స్ అన్నీ మీకు చేరుతాయి. అలాగే కామెంట్ పక్కన హైప్ బటన్ ఉంటుంది, దాన్ని తప్పకుండా హైప్ బటన్ కూడా ప్రెస్ చేసి పాయింట్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.